ఈ వీడియోలో ఫిల్టర్ ఫంక్షన్ గురించి చూద్దాం. సో ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే నాకు ఒక లిస్ట్ ఉంది. లిస్ట్లో 23 ఈ నెంబర్స్ అనేవి ఉన్నాయి. నాకు వీటిలో ఏవైతే 9 కన్నా ఎక్కువ 9 వాల్యూ కన్నా ఎక్కువ ఉన్న ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ ఇంకో లిస్ట్లో పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇందులో 9 కన్నా ఎక్కువ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 91 ఒకటి, 23 ఒకటి ఉన్నాయి. ఓకే, ఇంకోటి కూడా పెడదాం, 87, 33. ఓకే, సో మరి ఫిల్టర్ ఫంక్షన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? మనకి కంపల్సరీగా లిస్ట్లో మెన్షన్ చేసుకోవాలని ఇందాక మ్యాప్ ఫంక్షన్ అప్పుడు చెప్పాం కదా. ఇప్పుడు లిస్ట్ ఫిల్టర్ ఫంక్షన్ కదా, ఫిల్టర్ అని టైప్ చేస్తున్నాను. ఫిల్టర్లో ఫిల్టర్. ఓకే, ఫిల్టర్లో మనకి ఒక లూప్ని కాల్ చేస్తున్నాను. దేనికన్నా 9 కన్నా ఎక్కువ ఉన్న ఐటమ్స్ అనేది తీసుకొచ్చి జెడ్ అనే లిస్ట్లో పెట్టమనుకుంటున్నాను. లిస్ట్ జెడ్, పోనీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా లిస్ట్ జెడ్. ఓకే, ఇక్కడ ఈ ప్రింట్ లిస్ట్ జెడ్ అని రాశాను. రైట్, నాకు 9 కన్నా ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్లో పెట్టుకోమంటున్నాను. రైట్, సో ఇప్పుడు చూడండి, అవుట్పుట్ రన్ చేసినట్టయితే మనకి లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వచ్చేసినాయి. ఎందుకంటే ఇక్కడ ఫిల్టర్ కండిషన్ x+7 అని రాసింది. యాక్చువల్గా ఫిల్టర్ పర్పస్, అది మ్యాప్ పర్పస్. ఇప్పుడు మనకు దేనికన్నా ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ కావాలి? 9 కన్నా. అందుకని x గ్రేటర్ దాన్ 9 అంటున్నాను. ఇప్పుడు చూడండి, నాకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే 23, 91, 87, 33 అనేది లిస్ట్ జెడ్ కింద మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. అంటే మన లిస్ట్ ఐటమ్స్లో ఏవైతే 9 కన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సపరేట్ లిస్ట్ క్రియేట్ చేసాము. సో ఫిల్టర్ని ఎలా యూజ్ చేసుకున్నాము? ఫిల్టర్ అనే ఫంక్షన్లో లాంబ్డా ఫంక్షన్ కాల్ చేసి ఎవ్రీ ఇటరేషన్ అప్పుడు ఏదైతే ఎలిమెంట్ ఉందో ఎక్స్ ఎలిమెంట్ అది 9 కన్నా ఎక్కువ ఉంటే ప్రింట్ చేయి, తక్కువ అయితే ప్రింట్ చేయకు అని చెప్పి ప్రింట్ చేసాము. సెకండ్ పారామీటర్ కింద మన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టుని మనం పెట్టాము. ఈ విధంగా ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడ్యూస్ ఫంక్షన్ గురించి చూద్దాం. రెడ్యూస్ ఫంక్షన్ అనేది ఇది కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఫంక్షన్ టూల్ మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను యాక్చువల్గా ఇంపోర్ట్ని నేను కామెంట్ చేస్తున్నాను. లిస్ట్ 1 అని చెప్పి నాకు ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసి నాకు అవుట్పుట్ కావాలి. అంటే 23 + 2 + 4 + 5 + 9 ఇవన్నీ యాడ్ చేసి అవుట్పుట్ కావాలంటే మనం రెడ్యూస్ ఫంక్షన్నే వాడుకోవచ్చు. రెడ్యూస్ ఫంక్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఫంక్షన్ టూల్ మాడ్యూల్స్లో ఉంటుంది. కాబట్టి నేను ఈ మాడ్యూల్స్ గురించి కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది. ఇక్కడైతే ఎగ్జాంపుల్ పర్పస్ చూడండి, ఇంపోర్ట్ ఫంక్షన్ టూల్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అంటే ఫంక్షన్ టూల్స్ అనేది మన ప్రోగ్రాంలోకి లోడ్ అయింది. తర్వాత ఫంక్షన్ టూల్స్ డాట్ రెడ్యూస్ అని వాడుకోవాలి మనం. ఫంక్షన్ టూల్స్ డాట్ రెడ్యూస్ లాంబ్డా ఆఫ్ x, y x+y లిస్ట్ 1లో ఉన్న ఎవ్రీ ఇటరేషన్ అప్పుడు x+y జరుగుకుంటూ వెళ్ళిపోయి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను 23, 2 రెండు ఐటమ్సే తీసుకుంటున్నాను మన లిస్ట్ 1లో. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 23 + 2 25, తర్వాత 6 ఇస్తున్నాను, అంటే మనకు అవుట్పుట్ అనేది 31. సో ఈ విధంగా మనం రెడ్యూస్ ఫంక్షన్ని వాడుకోవచ్చు. ఓకే, రెడ్యూస్ ఫంక్షన్ అనేది ఫంక్షన్ టూల్స్ అనే మాడ్యూల్లో ఉంటుంది. ఆ ఫంక్షన్ టూల్ మాడ్యూల్ని ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుని తర్వాత ఆ రెడ్యూస్ ఫంక్షన్ని వాడేటప్పుడు ఫంక్షన్ టూల్స్ డాట్ రెడ్యూస్ అని వాడాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ప్రోగ్రామ్స్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాడ్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తున్నాను.